హే గాయ్స్, అందరికీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉదయాన్నే లేచి ప్రతి పండుగకి ఏం చేసుకుంటాము, ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా మామిడి తోరణాలు అలంకరిస్తామన్నమాట. సో మా నాన్నగారు కూడా అలాగే చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి. తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేసేస్తారో చూసేద్దాం. సో ముందుగా మేము కుండలో చేస్తామన్నమాట. కొత్త కుండ తీసుకొని అందులో వాటర్ పోసేసి తర్వాత పచ్చి మామిడికాయ తురుము, ఆ తర్వాత వేప పువ్వు వేసుకున్న తర్వాత చింతపండు, పుట్నాల పప్పు, ఆ తర్వాత సోంపు, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, ఆ తర్వాత తగినంత బెల్లం అన్నిటినీ చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి, తెలంగాణ స్టైల్ ఉగాది పచ్చడి రెడీ. సో ముందుగా మేము దేవుడికి పెట్టేసుకున్న తర్వాత మేమందరం తాగేస్తామన్నమాట. సో మీరు ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఉగాది సందర్భంగా మనం అందరం విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇది విశ్వ మరియు వసు అని రెండు పదాల కలయిక. విశ్వం వాసయతి అంటే విశ్వాసానికి నివాసాన్ని కలిగించిన వాడు భగవంతుడు అని అర్థం. ఈ పేరు మహావిష్ణువుకి వర్తిస్తుంది. శుభకారకుడైన శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరిలో సంతోషాన్ని, ప్రేమానురాగాల్ని పెంపొందిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇది ఏకాదశి గంధర్వంగా గంధర్వ గణాలలో ఒకరైన గంధర్వుడి పేరు అని కూడా చెబుతున్నారు. ఈ పాత ఏడాది నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకుందాం. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుదాం. మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.